హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. చీకటి ఊరికి ఆహ్వానం. గాఢంగా అంధకారం పరుచుకున్న రాత్రి. తెల్లవారితే ఆ ఊర్లో పండగ. కాని ఆ రాత్రికి ఓ భయం నీడలా ఉన్నట్లు అనిపించింది. ఉషా అనే ఒక యువతి తన కొత్త ఉద్యోగం నిమిత్తం ఆ ఊరికి వచ్చింది. ఆమె ధైర్యంగా ఉన్నప్పటికీ రాత్రి బస ఉంటున్న ఇంటి గుడిసె వాతావరణం కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. ఆ ఇంటి యజమాని ఒక వృద్ధురాలు. ఆమె ముఖం ముడతలతో నిండిపోయి కళ్ళల్లో ఏదో రహస్యాన్ని దాచుకుంటున్నట్లు అనిపించింది. ముసలావిడ, అమ్మాయి, రాత్రి బయటికి వెళ్లకు అని ఆమెను హెచ్చరించింది. ఉషా అది పెద్దగా పట్టించుకోలేదు. కాని వృద్ధురాలి మాటల్లో ఏదో భయం కనిపించింది. ఇంటి గది చాలా పాతది. మట్టి గోడలు, వెండి కాంతులు పడే చిన్న కిటికీలు. రాత్రి సమయంలో కిటికీ వైపు నుండి కొంచెం అనుమానాస్పదమైన శబ్దాలు వినిపించాయి. ఉష బయట చూడాలని అనుకుంది. కాని ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. కిటికీ తలుపులు దానంతట అదే తెరుచుకున్నాయి. బయట చూడగానే ఆమె గుండె దడదడలాడిపోయింది. తూర్పు వైపున ఒక మహిళ నల్లని చీర కట్టుకుని నిలబడి ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించదు, కాని ఆమె కళ్ళల్లో ఒక భయంకరమైన ప్రకాశం ఉంది. ఉష వెంటనే కిటికీ మూసేసి తన బెడ్ మీద కూర్చుంది. అయితే కొద్ది నిమిషాల్లోనే తలుపు తట్టే శబ్దం వినిపించింది. ఉష గుండె ఒక్కసారిగా మెలిపెడుతున్నట్లు అనిపించింది. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు తలుపు తీయడం కోసం ఎవరో ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. భయం ఉషను పూర్తిగా కబలించింది. ఆమె అత్తగారిని పిలవాలని చూసినా గొంతు ఆగిపోయినట్లు అనిపించింది. అప్పటికే అర్ధరాత్రి కావచ్చింది. నెమ్మదిగా తలుపు తెరుచుకున్నప్పుడు ఆమె కళ్ల ముందు నిలిచిన ఆకారం మరింత భయంకరంగా అనిపించింది. ఉష గుండె ఆగిపోతుందేమో అనిపించింది. ఆ తలుపు తెరుచుకున్నప్పటి శబ్దం నరాలు తెగిపోతాయనిపించేలా ఉంది. ఆమె నెమ్మదిగా వెనక్కి తగ్గింది. గదిలో చీకటి ఇంకా నిండిపోతుంది. ఊహించని విధంగా అటు చూసిన వెంటనే తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపించింది. నల్లటి నీడలా కనిపిస్తూ తక్కువ కాంతిలో కూడా ఒక భయంకరమైన రూపాన్ని చూసింది. ఉష ఒక్కసారిగా గుండెల మీద చెయ్యేసుకుని తన శ్వాసను అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఆమె నడుము వెనక బళ్ల మీద ఒక కొవ్వొత్తి ఉంది. దాన్ని వెంటనే వెలిగించడానికి పరుగులు పెట్టింది. ఎవరు? కాని సమాధానం రాలేదు. ఆ నీడ కదలడం లేదు. కేవలం ఆమె వైపు గట్టిగా చూస్తున్నట్లుగా అనిపించింది. చుట్టూ గాలి ఆగిపోయినట్లు అనిపించింది. ఒక్కసారిగా గది అంతా మౌనంగా మారిపోయింది. ఉష గట్టిగా నిట్టూర్చి కొవ్వొత్తిని వెలిగించింది. అదే క్షణం ఒక భయంకరమైన గట్టి కేక వినిపించింది. ఉష వెనక్కి తిరిగి చూసేసరికి ఆ నీడ మాయమైపోయింది. కాని గదిలోని ప్రతి మూలలోనూ అన్యోన్యత నిండిపోయినట్లు అనిపించింది. గాలిలో ఏదో మనిషి తడిసిన బట్టల వాసనలా ఉంది. ఆమె తట్టుకోలేక తలుపు దిశగా పరిగెత్తింది. బయటికి వచ్చాక ఆ వృద్ధురాలు ఇల్లు ముందు కూర్చొని కనిపించింది. ఆమె ఉష వైపు చూసి భయంతో తల అటూ ఇటూ ఊపింది. నిన్ను అన్నీ చెప్పి హెచ్చరించా కదా, రాత్రివేళ ఎవరలా గదిలో ఉండలేరు. ఉష అర్థం చేసుకోలేకపోయింది. అమ్మమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ గదిలో ఎవరో ఉన్నారు, నేను చూసా. ఆమె నెమ్మదిగా తల ఊపి, అమ్మాయి, ఆ గదిలో మనుషులు ఉండలేరు. ఎందుకంటే అది ముందే ఒకరి కోసం కేటాయించబడింది. ఉష కంగారు పడిపోయింది. ఎవరికి? వృద్ధురాలి కళ్ళల్లో నీళ్లు తేలికగా మెరుస్తున్నాయి. ఆమె మృతదేహం ఇక్కడే ఉంది. ఉష రక్తం గడ్డ కట్టినట్లు అనిపించింది. గది కిటికీలోంచి చీకటి ఆమె వైపు చూస్తున్నట్లు అనిపించింది. ఉష శరీరం అంతా వణికిపోయింది. మృతదేహమా? ఆమె పెదవులు కదిలినప్పటికీ మాటలు బయటికి రావటం లేదు. తల నెమ్మదిగా ఊపింది. ఒకప్పుడు ఈ గదిలో ఒక యువతి ఉండేది. ఆమె కథ ఇక్కడి ప్రతి గాలి తాకిడిలో ఉంది. ఉషకు నెమ్మదిగా శరీరంలో చలి పాకుతున్నట్లు అనిపించింది. వృద్ధురాలు చేతిలో ఉన్న ఒక పాత నీలిరంగు పుస్తకాన్ని ఉష చేతిలో పెట్టింది. ఇదే ఆమె ఆఖరి గుర్తు. ఉష నెమ్మదిగా పుస్తకం తిప్పింది. లోపల పాత పేజీలు, బలహీనమైన చేతిరాత. మొదటి పేజీ చదివింది. ఈ ఊరిలోని ప్రతి ఇంటి వెనక ఒక కథ ఉంది. కానీ నా కథ ఎవ్వరూ వినలేరు, ఎందుకంటే నేనింకా ఇక్కడే ఉన్నాను. ఉష గుండె ఒక్కసారిగా ఆగినట్లు అనిపించింది. ఇక్కడే ఉన్నాను అన్న మాటలు కళ్ల ముందు మెదులుతున్నాయి. రాత్రి చల్లగా మారింది. ఉషకు ఏదో కనిపించింది. మంచంపై చిత్తడిగా ఉన్న నీటి చారలు. అంతేకాకుండా గదిలో చలి ఒక్కసారిగా పెరిగింది. కిటికీ వైపు చూసిన ఉష మళ్లీ అవాక్కైంది.
అటువైపు ఒక నీడ కదులుతున్నట్లు అనిపించింది. ఆమె ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళింది. ఎవరైనా ఉన్నారా? ఒక భయంకరమైన శబ్దం గాలి తుఫానులా గదిలోకి దూసుకొచ్చింది. కిటికీ అద్దం మీద వేళ్ల గుర్తులు కనిపించాయి. అయితే ఆ వేళ్ల గుర్తులు లోపల కాదు, బయట ఉన్నాయి. ఉష ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. అకస్మాత్తుగా గదిలోని లాంతరు కింద పడిపోయి కొద్దిగా మంటలెక్కింది. ఆమె కంగారుగా లాంతరు తీసుకుందుకు ముందుకు వెళ్లేసరికి మంచంపై ఒక దిబ్బ కదులుతున్నట్లు అనిపించింది. ఆమె చేతులు వణికిపోయాయి. లాంతరు వెలిగించి మంచం క్రింద చూసింది. అక్కడ ఒక పాత నల్లటి చీర మడిచివేసి ఉంది. కాని అందులోంచి నీళ్లు కారుతున్నాయి. ఉష చేతులు వణికిపోతున్నాయి. ఆ నల్లటి చీర మీద నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాక ఆమె భయంతో వెనక్కి తగ్గింది. మంచం కింద నుండి చల్లని గాలి తాకుతున్నట్లు అనిపించింది. మెల్లగా కదిలి చీరను తాకబోయేలోపు మంచం క్రింద నుండి నెమ్మదిగా ఓ చేతి వేళ్లు బయటకు వచ్చాయి. ఉష భయంతో ఉలిక్కిపడి వెనక్కి పడిపోయింది. ఆమె కళ్ల ముందే ఆ చేతి వేళ్లు కాస్త బయటికి వచ్చి చీరను పట్టుకుని నెమ్మదిగా లోపలికి లాక్కున్నాయి. గదంతా మరింత చల్లబడిపోయింది. గాలి ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఆమె బెదిరిపోయి తలుపు దిశగా పరిగెత్తింది. కాని ఆ తలుపు తెరవడానికి ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. ఊహించని విధంగా వెనక నుండి ఒక చల్లని స్పర్శ ఆమె భుజాన్ని తాకింది. ఉష గుండె ఉక్కిరి బిక్కిరవుతూ వెనక్కి తిరిగింది. ఏదో నల్లని ఆకారం ఆమె ముందే నిలబడి ఉంది. ఆమె ముఖం పూర్తిగా కనబడటం లేదు. కాని నల్లని కురులు కిందకు ఊరుతూ తెల్లటి కళ్ళతో ఆమెను చూస్తున్నట్లు అనిపించింది. ఉష ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నించింది. కాని గొంతులో ఏదో ఆగిపోయినట్లు అనిపించింది. ఆ ఆకారం మెల్లగా ఆమె వైపు వస్తోంది. అయితే అదే క్షణం గది లోపల నెమ్మదిగా ఒక గొంతు వినిపించింది. నువ్వు కూడా నన్ను వదిలిపోతావా? ఉష కంగారు పడిపోయి వెనక్కి తగ్గింది. ఆ దెయ్యం ఆకారానికి కళ్లల్లో నీళ్లు మెరుస్తున్నట్లు కనిపించాయి. అది మెల్లగా ముందుకు వచ్చి తన చేతిని ఉష వైపు చూపింది. నా పేరు గౌరి. నేను కూడా ఒకప్పుడు నీలాంటి వాడిని. ఉష గుండె జారిపోయేలా ఉంది. నువ్వు ఎవరు? గౌరీ అనే ఆ దెయ్యం తన ముఖాన్ని కిందికి వంచింది. నన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించరు. కాని నేనింకా ఇక్కడే ఉన్నాను. అదే క్షణం గదంతా భయంకరమైన గాలితో నిండిపోయింది. గౌరీ రూపం ఒక్కసారిగా మారిపోయి ఆమె ముఖం క్రూరంగా మారింది. ఉష భయంతో కింద పడిపోయింది. ఆమె కళ్ల ముందే గౌరీ మాయమైంది. కాని గదిలో ఎక్కడో మూలాన ఇంకా నల్లటి నీడలు కదులుతున్నట్లు అనిపించాయి. ఉషకు ఊపిరాడటం మానిపోయినంత పని. గౌరీ రూపం మాయమైన గదిలోని చీకటి ఇంకా అలానే ఉంది. గాలి కదలడం లేదు. అద్దాలపై కనిపించిన వేళ్ల గుర్తులు మాయమవ్వలేదు. ఉష నిట్టూర్పు విడిచి తలుపు తెరవడానికి మరోసారి ప్రయత్నించింది. ఈసారి అది ఓపెన్ అయింది. ఆమె పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఇంటి ముందు కూర్చున్న వృద్ధురాలి దగ్గరకు చేరుకుంది. అమ్మమ్మ, ఇక్కడ ఏమవుతుంది? ఆ గదిలో ఎవరో ఉన్నారు. నాకు స్పష్టంగా కనిపించింది. వృద్ధురాలు నెమ్మదిగా తల ఊపి, అమ్మాయి, నీకు ఇది మొదటిసారి కావచ్చు. కానీ ఈ ఊరిలో చాలా మందికి అదే అనుభవమైంది. ఉష విస్తుపోయింది. ఏమనుభవమైంది? వృద్ధురాలు లోపలికి వెళ్లి ఒక పురాతనమైన పెట్టె తెరిచింది. అందులో పాత బంగారు చెవి తోరణాలు, కొన్ని పసుపు కుంకుమ తేలిపోతున్నట్లున్న చిన్న ముద్దలు, ఓ నూలు మడిచి పెట్టినట్లున్న గుడ్డ ఉండాయి. ఆమె వాటిని చేతిలోకి తీసుకుని ఉషకు చూపించింది. ఇవి గౌరీ సామాను. ఆమె నిజంగానే ఉన్నారా? ఉష వణికిపోయిన స్వరంతో అడిగింది. ఒకప్పుడు అవును, గౌరీ ఇక్కడే ఉండేది. ఒక చిలిపి నవ్వుతో, అందరినీ మాయ చేసే శబ్దంతో. కానీ ఆ రోజు ఆమె కనిపించకుండా పోయింది. అలాగా? ఉష నిశ్వాసం విడిచింది. అయితే ఆమె చనిపోయిందా? వృద్ధురాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఆగిపోయింది. ఆమె చనిపోయిందా లేదా ఎవరైనా ఆమెని చంపారా? ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఆ గదిని విడిచిపెట్టలేదు. ఉషకు వెన్నులో చలి పాకినట్లయింది. నిజంగా గదిలోనే ఉందా? అవునమ్మాయి. రోజు అర్ధరాత్రి ఆమె ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటుంది. కాని ఎవరూ ఆమె మాటలు వినలేరు. ఉష మౌనంగా నిల్చుంది. ఆమెకు గౌరీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఆమె శరీరం మొత్తం మెలకువ వచ్చింది. గౌరీ కోరింది కేవలం ఒక్కటి. ఆమె కథను ఎవరో వినాలి. ఆమె మాటలు ఎవరైనా అర్థం చేసుకోవాలి.
ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణ నారాయణ, అందరూ వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు, కానీ మా ఈ జూమ్ జూమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. నారాయణ నారాయణ.